ఒక నేషనల్ మహిళా మోర్చా అధ్యక్షురాలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఇది కేవలం బీజేపీ పార్టీలోనే సాధ్యమన్నారు శిల్పారెడ్డి. మహిళలు ఏదైనా సాధించగలరని వచ్చే ఎన్నికల్లో మహిళలకి ప్రాధాన్యత ఉంటుందంటున్న మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర బీజేపీ మహిళా నేతలంతా కూడా సంబరాలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి గారు. మహిళలను నియమించడం పట్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉన్నాము. ఒక నేషనల్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే చాలా గర్వించదగ్గ విషయం. ఇది ఓన్లీ భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుందని మరొకసారి మహిళా సాధికారత భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది అని చెప్పేసి నిరూపించింది మా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. వారికి కూడా ఈ ప్రత్యేకమైన అభినందనలు తెలంగాణ మహిళా మోర్చా నుంచి తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఏబీవీపీ కార్యకర్త నుంచి ఎన్నో పదవులు దాటి ఆవిడ ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచి ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మాలాంటి కార్యకర్తలకు కూడా ఒక హోప్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే నారీ శక్తి వందన్ అభియాన్ని ఏదైతే 33% రిజర్వేషన్ లోక్సభలో మళ్ళీ స్టేట్ అసెంబ్లీస్ లో కల్పించారో రానున్న రోజుల్లో మహిళలదే ముందుండబోతుంది. మహిళలే పెద్దపీఠం వేయబోతున్నారని దీనికి ఒక నిదర్శనం. ఆల్రెడీ క్యాబినెట్ లో చూసుకున్నట్టు అయితే మా బీజేపీ మహిళా లీడర్స్ ఎన్నో కీలకమైన పదవులు పోషిస్తున్నారు. అలాగే బడ్జెట్ కి సంబంధించి కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన నిర్మలా సీతారామన్ గారు మహిళల దాని పట్ల ఎన్నో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ 35,000 crores ఇవ్వడం జరిగింది. అలాగే 1000 మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంటే కానీ ట్రైనింగే కానీ వాళ్ళు తీసుకోవాల్సిన విధంగా 1000 మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించి ప్రతి స్టేట్ యూనిట్ లో ప్రతి అసెంబ్లీ వారీగా వాళ్ళు సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఉజ్వల యోజన కింద ఇప్పటిదాకా 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ అదనంగా ఉజ్వల 3.0కి సంబంధించి మళ్ళీ 1 కోటి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 25 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ మహిళలకి ఓపెన్ చేయడం జరిగింది. అంటే మహిళల పట్ల మహిళలు సాధిస్తారని ఏదైతే నమ్మకం భారతీయ జనతా పార్టీ ప్రజల్లో కల్పిస్తుందో రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీలు 3 మేము కైవసం చేసుకోబోతున్నాము. అట్ ద సేమ్ టైం రానున్న లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ అయిపోతుంది. దాంట్లో కీలకమైన పాత్రలు మినిస్ట్రీలు కూడా మహిళలే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మహిళలు నియమించలేదు. కొత్తగా ఎన్నికైనటువంటి మహిళా ఎమ్మెల్యే మొదటిసారిగా ఆమెకు ఎట్ టైం ముఖ్యమంత్రి ఇవ్వడం ఎట్లా చూడాలి? దీన్ని మనము ఒక ఇన్స్పిరేషన్ గా చూడాలి. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చూడాలి. ఎందుకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీ ఉంది. ఏదైతే శోభా కరంజే గారు లేకపోతే నిర్మలా సీతారామన్ గారు అంత ముందుకు చేసిన స్మృతి ఇరానీ గారు వీళ్ళందరికీ కూడా మొదటిసారి గేయడం జరిగింది. బట్ అయినా వాళ్ళ రంగాల్లో ఎంతైతే ఉత్తీర్ణత పొందారో దానికి వీరు కూడా చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టి అందరు కలిసి ఏకాగ్రంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో జరిగే నెక్స్ట్ వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలు కావచ్చు ఇతరత్ర కావచ్చు మహిళలకి మీకు ప్రాధాన్యత ఉంటుందంటారా? కావాల్సిన సీట్లు మీకు ఇస్తారని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంపల్సరీ 50% మహిళలకు ఉంటుంది. మహిళలు కూడా దాని ప్రకారమే గ్రౌండ్ లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది. సో వేరే పార్టీలు ఎలా ఉంటాయి అనేది మేము చెప్పలేం, కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం మహిళలకు పెద్దపీఠం. కొన్ని జిల్లాలకి రాష్ట్ర అధ్యక్షులు నియమించింది, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటివరకు నియమించిన వాటిలో ఒక మహిళకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం లేదు. మిగిలిన వాటిలో మహిళలకు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? మీరు ఏమైనా కొట్లాడుతున్నారు వాటిలో? మహిళలకు ప్రాధాన్యత ఇయ్యలేదని మీరు చెప్పలేరండి. ఎందుకంటే ఆల్రెడీ 2 జిల్లాలకి మహిళలు ఉన్నారు. అది ఒక కీలకమైన బాధ్యత కాబట్టి, ఎందుకంటే బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారనే నమ్మకము భారతీయ జనతా పార్టీకి ఉంది. రానున్న రోజులు ఇంకా కూడా అవకాశాలు ఇస్తారు. ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఖచ్చితంగా మహిళల్ని ప్లేస్మెంట్స్ చేస్తారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు తీసుకునే నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి శిల్పారెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మహిళలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారనే ఉద్దేశంతోనే మహిళా ఎంపవర్మెంట్ కోసమే మహిళలకు సాధికారత కల్పిస్తున్నారని చెప్పేసి శిల్పారెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఇతర అంశాలపైన ఖచ్చితంగా రాష్ట్ర లెవెల్లో ఖచ్చితంగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు అని కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్ తో ANN న్యూస్, హైదరాబాద్.